ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడునైనా యేసయ్య వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఈ చివరి దినాలలో చాలామంది ఓర్పు అనేది తగ్గిపోతుంది. బైబిల్లో ఉంటుంది, ఓర్పు చేతనే మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. రాకడ దినాలలో, కడవరి దినాలలో మనకి ఓర్పు చాలా అవసరం. సహించేవారిగా, ఓర్చుకునేవారిగా, భరించేవారిగా. కావండి, అన్నిటినీ మనము సహించగలిగినటువంటి ఒక కృప మనం దేవుని దగ్గర పొందాలి. శ్రమను సహించాలి. ఏమండి, ప్రతి పరిస్థితిని సహించాలి. దేవుడు మన జీవితంలో చేయదలిచిన ప్రతి పని చేయునట్లుగా మనకి సహనం చాలా అవసరం. ఎదురు చూపులు చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభువు మనం ప్రార్థించిన వెంటనే కార్యాలు జరిగిస్తాడు. కొన్నిసార్లు కాస్త లేట్ అవ్వచ్చు. ఏ పరిస్థితిలోనైనా దేవుడు నీకెప్పుడు జవాబునిచ్చిన నీవు ఓర్చుకోగలిగినటువంటి మనస్సు నీకుంటే మన జీవితంలో ఒక ఘనమైన కార్యాన్ని మనం అనుభవించగలుగుతాం. ఓర్పు లేకపోతేనండి, బైబిల్ అంటది ఓర్పు లేని వార్ప చరిత్రలో కనబడలేదు. రూతమ్మ అన్నీ ఓర్చుకుంది కాబట్టి తన చరిత్ర బైబిల్లో లిఖించబడ్డానికి కారణమైంది. నేను చెప్పనా, మనకొక చరిత్ర కావాలి, మనకొక సాక్ష్యం ఉండాలి. మన జీవితం కొన్ని వేల మందికి మాదిరిగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఓర్చుకోవాలి. ఇక్కడ అదే అంటాడు, దేవుని బిడ్డలారా, ఓపికతో పరిగెట్టాలి. మనం యేసు కొరకు మనం ఎలా పరిగెట్టాలండి? మన ముందు ఉంచబడిన పందెం, మన ముందు దేవుని బిడ్డలారా ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. ఓపిక లేకపోతేనండి కష్టం. అందులో ప్రభు కార్యాలు కొరకు దీర్ఘశాంతము వహించాలి. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ప్రభు మనకి జవాబు ఇచ్చే టయానికి ఏదో పాపంలో పడిపోతాం, ఏదో ఒక అపవిత్రతలో పడిపోతాం, ఏదో ఒక సమస్యలోనికి వెళ్ళిపోతాం. అందుచేత మన జీవితంలో ఆశీర్వాదము, దేవుని కృప, సన్నిధిని పోగొట్టేసుకుంటున్నాం. పౌలు అంటారు, మీరు నిలిచితరా మా పని నిలిచినట్లు, మీరు స్థిరముగా ఉంటిరా మా పని నిలిచినట్లు అంటాడు. మనకి ఓపిక చాలా అవసరం. దేవుని బిడ్డలారు, ఓర్మి కలిగి ఉండడం క్రైస్తవుడికి చాలా అవసరం. నీ జీవితంలో నిందలు వస్తా ఉన్నాయా? ఓర్చుకో. అవమానాలు కలుగుతున్నాయా? ఓర్చుకో. శ్రమలు విస్తరించిపోయాయా? ఓర్చుకో. నీ జీవితానికి నష్టం కలుగుతుందా? ఓర్చుకో. దేవుని బిడ్డలారా, సిలువ వేయబడి చూడండి, సిలువ ఉండడం ఎంత వాస్తవమో, ఏమండి, మరణం ఎంత వాస్తవమో, మరలా పునరుద్ధానము కూడా ఉండడం అంత వాస్తవం.
మన జీవితంలో కొన్నిసార్లు దుఃఖ సమయాలకి దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనం చేసిన అవిధేయతలను బట్టి అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనము ఆయనలో నిలిచి ఉండాలని అనుమతిస్తాడు. మరింతగా మనము స్థిరపడాలని అనుమతిస్తాడు. మరింతగా మనం బలం పొందాలని అనుమతిస్తాడు. ఒక కొండ ప్రయోజనకరంగా మారాలి అంటే మట్టి ముద్దగా ఉంటే దాని జీవితం తొక్కబడ్డానికే తప్ప ఎందుకు పనికిరాదు. ఆ మట్టిలో దేవుని బిడ్డలారా ఉన్న వ్యర్థాలను తీసివేసి కొమ్మరి ఆయన చక్కగా కొండగా తయారు చేసి దాన్ని మంచిగా కాల్చితేనే అది ఉపయోగపడుతుంది. లేదంటే అదేమవుదో ఉపయోగపడదో. అలాగని ఒక బంగారం దేవుని బిడ్డలారా పొటము వేయబడితేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. పొటమి వేయబడకపోతే దానికి ఉపయోగం ఉండదు. మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలను దేవుడు అనుమతించినప్పుడు మనం ఓపికతో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే దేవుని బిడ్డలారా నీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. నీ జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా చూపిస్తాడు. బైబిల్లో శ్రమలలో ఓర్చుకోగలిగిన భక్తుడు గురించి మనం బైబిల్లో చదివితే యోబువే. అంతటి దీర్ఘశాంతుడు దేవుని బిడ్డలారా. తన శరీరానికి శ్రమ వచ్చింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, నా భార్య అనుకున్న ఆమె విసర్జించేసి తిడతా ఉంది, స్నేహితులు కూడా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఇన్ని పరిస్థితులు తన జీవితంలో ఉన్నప్పటికీ బిడలారా కనీసం తన హృదయంలో కానీ తలంపుల్లో కానీ ప్రభు మీద ఇంత ద్వేషభావం కానీ, ఎందుకు నాకు ఎలా జరిగిందని కానీ, ఇక నా జీవితం వ్యర్థం, ఇక నన్ను శపించుకుంటాం కానీ అట్లాంటి ఏమీ జరగలేదండి యోబు జీవితంలో. యోబు జీవితంలో చాలా మహిమకరంగా దేవుడు రెండంతల ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు యోబుని చేసేసాడు. ఉన్నదానికంటే రెట్టింపు ఆశీర్వాదం. నేను చెప్పనా దేవుని బిడ్డలారా, మనకున్న ఇప్పుడున్న ఆశీర్వాదాన్ని దేవుడు రెండంతలు చేయాలని కోరుకుంది. ఒక్కలంటే ఒట్టు చేతబడి కొత్తగా నేర్చుకుని మంత్రాలు మర్చిపోయిన వాళ్ళ కూర్చున్నారు. దేవుడు మనకి రెండంతల దీవెన ఇవ్వాలనే ఆశ, రెండంతల అభిషేకం ఇవ్వాలని ఆశ, రెండంతలుగా నిన్ను వృద్ధి చేయాలనేది దేవుని కోరిక. అయితే సింపుల్, ఏం కాదు, నిలబడంతే, ప్రభు కొరకు నిలబడంతే. చూడండి బిడలారా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం వదిలేయాలంట. ఆమేన్ చెప్పండి. చూడండి, భారమును వదిలే, అందుకే ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. చూడండి, యేసయ్య లేని నీ ప్రయాస ఎంత చేసినా వృధాయే. మనము యేసయ్య లేకుండా మన జీవితంలో ఎన్ని చేద్దామనుకున్నా అన్ని శూన్యమే. యేసు ఉంటే నీ జీవితానికి విలువ, నీ సంపదకి విలువ, నీ ఆస్తికి విలువ. దేవునికి స్తోత్రం. చాలామంది యేసు ఉండడం అంటే ఒక ఆదివారము శుక్రవారం వచ్చి వెళ్ళిపోతాం అనుకుంటారు. కాదండి, యేసు మన జీవితంలో ఉండాలి అంటే, మన విలువ పెరగాలి అంటే అనునిత్యము ఆయనతో బంధాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అనునిత్యము, ఎప్పుడు తండ్రి అని నే పిలవగా తనయుడాని తాబల్కును ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు. ఈ పదాలన్నీ నీలో పనిచేయాలంటే ఏం పాడాను నేను చెప్పండి సరే. తండ్రి అని నేను పిలవగా తనయుడా తబలుకుతాడు అంటే అర్థం ఏంటంటే, మన స్వరం ఆయనకి వినబడగానే ఆయన రియాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయనతో మనకున్న బంధాన్ని బట్టే రియాక్ట్ అవుతాడు. ఆదివారం ఒకసారి వచ్చి తండ్రి స్తోత్రమైన 1.5 కేజీ శివుడు 30 కేజీ సొల్లు గారితే అవదు.
ఎప్పుడో ఒక ఆదివారం. నీ జీవితంలో నిత్యము ప్రభువుని కలుసుకునే టైం ఉండాలి. ఒక్కలాంటలేదు ఆమెనండి, ఐలాండ్ అయిపోయారు భక్తులు. నీ జీవితంలో ప్రభువుని కలవని రోజు ఉండకూడదు, పలకరించని రోజు ఉండకూడదు, ప్రార్థించని రోజు ఉండకూడదు. దావీదు, దేవా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయుమును, వేకువనే నేను నిన్ను వెతికెదను, నీకు మొర్రపెట్టెదను అంటాడు. రాజు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న, రాజరికము చేస్తా ఉన్నా, అంత బిజీ షెడ్యూల్లో కూడా దావీదయ్య దేవుని బిడ్డలారా ప్రతి ఉదయము ప్రభుని కలుసుకునేవాడంట. ఉదయకాల అన్నయ్య డేవిడ్ ఫ్రాన్సిస్ అన్నయ్య గారి పాట ఉంది, ఉదయకాల మందు, మధ్యాహ్న మందు, సాయంకాల మందు. ఏం అనుభవాలు రాసుకున్నాడండి బాబు అన్నయ్య. ప్రియుడా బాబు, ఎక్కువబెట్టు బాబు, నిద్రపోతున్నావా? నీ ఆలోచనలే యేసయ్యా అన్వేషణే, ఆరాధన ఆరాధన ఆరాధన, యేసయ్యా నిన్ను చూచాక నన్ను నేను మరచిపోయాను, యేసయ్యా నీవు తాకాక నాలో నేను లేనే లేనే, నానువనువు నిండి ఉన్నావు, నా మదిలో నా నీవే కదలాడుచు. ఎంత బాబోయ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, ప్రతి ఉదయము ఆయనను కలుసుకోగలిగినటువంటి ఆ చనువు నీకుంటే ఎట్టి పరిస్థితిలోనైనా నీ మాట, నీ కళ్ళంట కన్నీళ్ళు కారుతుంటే రియాక్ట్ అయిపోతాడు ఆయన. వారానికి ఒకసారో, 3 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి కాదు, రోజు ప్రార్థించే బిడ్డల్ని ఎప్పుడు నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టు, నీ పక్కన 10,000 మంది పడినా 10,000 మందికి నాపై ఈ వాగ్దానాలన్నీ ఎవరికి పనిచేస్తాయి? అలాగ అనగానే ఆమె నామే నాకే నాకే రావు, నీకు రావమ్మా. ఆయనతో నీకు వ్యక్తిగత సంబంధం ఉంటే, ఆయనతో నీకు వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం ఉంటే, అప్పుడు దేవుని బిడ్డలారా పలుకుతాడు ఆయన, ఎంటర్ అవుతాడు ఆయన. మనము దేవుని విషయంలో కదలడం కాదు, దేవుడే నీ విషయంలో కదలాలి. దేవుడు నీ విషయంలో కదలాలి అంటే నీవు దేవుని పాదాల దగ్గర గడిపే అనుభవం ఉండాల. ఒకసారి దేవుడు దావీదుని అన్నాడు, ఒక బెత్షెబా విషయంలో తప్ప దావీదు పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవుడే అన్నాడు. ఎందుకంటే దావీదుకి దేవునితో ఉన్న బంధం అలాంటిది. మోషేని అందరూ వ్యతిరేకిస్తూ, అందరూ ధిక్కరిస్తూ ఉంటే ప్రభు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను మీకు దర్శనములో మాట్లాడతాను, కలల్లో మాట్లాడతాను, కానీ అట్టివాడు కాదు మోషే, ప్రత్యక్షంగా డైరెక్ట్గా నన్ను నిదానించి చూడగలిగిన భక్తుడు మోషే. అసలు ఈ మాటలు నీకు ఎక్కుతీనీలేదు, నాకు అర్థమవుతలేదు. స్తోత్రం చెప్పరా. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం వదిలేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపే చూడాలి. నిన్ను అందరూ వదిలేశారా? నేను అందరు నిందిస్తున్నారా? నీ జీవితంలో దేవుని బిడ్డలారు శూన్యం లాంటి పరిస్థితులు ఎదురైనయా? అప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? అంతే. నేను చెప్పనా, యేసయ్య వైపు చూచిన ప్రతిసారి మన జీవితంలో ఒక నూతనమైన కృప విడుదలైపోద్ది, ఒక నూతనమైన వాత్సల్యత వచ్చేద్ది, ఒక నూతనమైన ఆసక్తి వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. ఒకసారి మూడవ వచనం చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన
తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. అప్పుడే నిద్ర వచ్చేది భక్తులకి. చూడండి, ప్రతి పాపము భారము సులువుగా చిక్కులేడు. పాపము ఏమండి మనం విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయినది ఆయన వైపు చూడాలి, పందెములో ఓపికగా పరిగెత్తాలంటూ కింద ఏమన్నాడంటే ఆయనను మాదిరిగా మన ముందే ఆడుతున్నాడు. యేసు ప్రభువారంట వ్యతిరేకతలో పాపాత్ములు ఆయన్ని వ్యతిరేకించారంట, తిరస్కరించారంట, ఆయన ప్రాణం విసికించారంట యేసయ్యని. అయినా ఆయన ఏం చేశాడంట? ఓర్చుకున్నాడు. అది మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. మనము ఎవరిని బట్టి ధైర్యపడాలి? అంతే. మన విశ్వాసపు కర్త ఎవరో అంతే. కొంతమందికి సినిమా యాక్టర్ల మాదిరి, ఎవడో మాదిరి, అడే ప్యాంట్ ఎత్తి వీడు ఆ ప్యాంట్, ఆడు ఏ కటింగ్ ఇట్టే కటింగ్ వేస్తాడు, వీడు ఆడు ఎలాగుంటాడు ఎలాగుంటాడు, ఏ బట్టలు కడితే ఆ బట్టలు అక్కడ చిరిగిపోతే అక్కడ చింపేసుకుంటారు. కానీ మన మాదిరి ఎవరో? యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంకరేజ్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరంటే ఆయనే. దేవుని స్తోత్రం. ఆయన మనవలే జీవించాడు కానీ పవిత్రుడును నిష్కల్మషుడును నిర్దోషియు పాపములో చేరని పవిత్రుడు అంటే యేసుప్రభు. దేవునికి స్తోత్రం. యేసుప్రభువుని మీద నిందలు వేయడానికి కానీ, ఏమండి అభియోగాలు వేయడానికి కానీ ఎక్కడ తావు లేకుండా జీవించాడు ఆయన. ఆయన జన్మం ఏంటి, మరణం ఏంటి, జీవించిన విధానం ఏంటి, ఎక్కడ డాగు మచ్చ కళంకం లేకుండా బ్రతికాడు యేసయ్య. చూడండి, సులువుగా చూడండి, అపవాదంట మనలను సులువుగా చిక్కులు పెడతాడంట. ఈరోజు అది చెప్పాలని ఎంతవరకు ఇంత లాక్కొచ్చాను. స్తోత్రం అంటలేదు. అపవాది ఏం చేస్తాడంటే బిడ్డలారా, ఈజీగా మోసం చేస్తాడు మనల్ని. ఇదిగో అది సెన్స్ చేయగలిగితే నువ్వు ఆత్మీయంగా బ్రతుకుంటావు. దాన్ని నువ్వు గుర్తించగలిగితే అపవాది యొక్క అలజడి, అపవాది యొక్క ప్రేరణ, అపవాది యొక్క దేవుని బిడ్డలారా మరి విధి విధానాలను నువ్వు గుర్తించగలగాలి. అసలు అది ఎలాగంటే బండ మీద సర్పజాడ, బండ మీద సర్పం జాడ కనుక్కోగలమా? ఇసుకలో అయితే కనపడదు కానీ బండ మీద కనపడదు. పురుషునితో స్త్రీ జాడ, ఇవి కనబడవండి. అంటే సైతాన్ ఏం చేస్తాడంటే అంత భయంకరంగా మనల్ని నాశనం చేస్తాడు. అసలు ఆడు ఎంటర్ అయినట్టు కూడా మనకు అర్థమవుదు. మనం పాపంలోకి వెళ్ళిపోతున్నాం అని కూడా అర్థమవుదు. సంసోనికి ఎక్కడ తెలిసింది? సంసోను తనని దేవుడు విడిచిపెట్టేశాడని ఎక్కడ తెలిసింది? తన సమర్పణ, ప్రతిష్టత, పవిత్రత, పరిశుద్ధత అంతా పోయిన తర్వాత ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళాక ఫిలిష్తీయులు హింసిస్తూ ఉంటే అప్పుడు అర్థమైందంట, యెహోవా తనను ఎడబాసనని తెలియక ఎప్పటి వలె విరజిమ్ముకున్నాడంట. కానీ పని అవ్వలేదు. దేవుడు మనల్ని వదిలేస్తే, మొన్న ఆదివారమైనా చెప్పాను, ఏం చెప్పాను? మందసం ఉంటే సరిపోద్ది అనుకున్నారు కానీ మనం పరిశుద్ధంగా ఉంటే సరిపోదు అనుకోలేదు. మందసం ఉంటే సరిపోద్ది, మందసం ఉంటే మనకు విజయం వచ్చేద్ది, మందసం ఉంటే మనకి శత్రువులు చచ్చిపోతారు, మందసం ఉంటే మన శత్రువులు జయించవచ్చు అన్నారు. కానీ మందసం ఉంది కానీ మందసాన్ని తీసుకుని వచ్చే వ్యక్తుల్లో ఏమీ లేదండి. దేవునికి మహిమ కలుగునుగా. బాగా చెప్పాలి. బుక్కు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదవండి బిడ్డలారా. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం తీశారా? తీస్తే చదవండి. 771వ పేజీ. చదువు నాన్న.
1:15 అమ్మా. ఏరు బాబు, చాలా బాగుంది. ఎవడాడు? వాడు గాలము వేసి మానవులనందరినీ. అబ్బా, ఏం చేస్తున్నాడంట? ఉరిలి వగ్గి చిక్కుంచుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి. ఎవడీడు? యారా ఎవడీడు? సైతానండి. ఇందాకేమో ఏం చేస్తున్నాడంట? అట్రమ్మ గారు అన్నారు. ఇందాక ఏం చేస్తున్నాడా? ఇప్పుడేం చేస్తున్నాడా? ఏమో నువ్వేదో చేతన చెయ్యి వేసిన ఆయన. ఇందాకేమో సులువుగా చిక్కులు పెడుతున్నాడు, ఇక్కడేం చేస్తున్నాడు? గేలం వేస్తున్నాడంట. ఒక తల్లి పెట్ట పిల్ల పెట్టలకి చెప్పిందంట, ఓలే నేను మేతకి వెళ్తాను కదా, మేతకి వెళ్ళినప్పుడు ఎవడో కూడా వస్తాడు దొంగోడు. ఆ దొంగోడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడో, మీరు పోతే నేను బతకలేనే, చిన్న బుజ్జ, పెద్ద బుజ్జ, మధ్యలో బుజ్జ, మూల బుజ్జ అని 4 బుజ్జులకి చెప్పిందంట. స్తోత్రం. చెప్తే బిడ్డలారా, ఈ 4 బుజ్జులకి చక్కగా చెప్పింది తల్లి బుజ్జి. వాళ్ళన్నారంట, అమ్మ దొంగోడు అంటే అలా ఉంటాడా అని అడిగిందంట. ఏమి లేదా, ఆడ వస్తాడో ఇలాగేదో మేత వేస్తాడు, కష్టపడకుండా వచ్చేదాన్ని ఆయనకి చూడకో. దేవుని స్తోత్రం. ఆడు నీ ముందుగా నీకు మేత వేసాడు. ఏదైనా నీ ముందు సులువుగా దొరికిందనుకో ఏమవుద్దో చెప్పనా? హల్లెలూయా. మేత వేస్తాడు. మేత వేసి అమ్మా నిన్ను జాయిగా పట్టుకుని బొట్టలో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక ఆడు బొట్టలో వేసాడంటే నీ బతుకు ఇంకెవడు మార్చలేడమ్మా, జాగ్రత్త అన్నదంట. ఎవరో? తల్లి పక్షి పిల్ల పక్షులకి. ఈడు రానే వచ్చాడంట. ఎప్పుడు? అమ్మ వెళ్ళిపోయాక. అలా అమ్ముంటే గుర్తుపెట్టేస్తుంది. పిల్లల కదా అప్పుడప్పుడే పుట్టాయి, అప్పుడప్పుడే కొంచెం అలా ఎగరతం అలవాటు చేసుకుని, అంత గట్టిగా ఎగురుతులేదులే. అవి మర్చిపోతాం. ఏమైనా పాట నేర్చుకున్నాయంట. ఏం పాట? దొంగోడు వస్తాడో, విత్తనాలు వేస్తాడో, ఎత్తుకెళ్ళిపోతాడు. శనక్క దొంగోడు వస్తాడో, విత్తనాలు వేస్తాడో, వల వేస్తాడో, ఎత్తుకెళ్ళిపోతాడు. శనక్క దొంగోడు మొత్తం 4 హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటా, బ్రేక్ డ్యాన్స్ చేసుకుంటా పాడుతున్నాయి అంట. దేవుని స్తోత్రం. అలా పాడుతుంటే ఆడు నిజంగానే రానే వచ్చాడంట. పేదవాళ్ళు అట్టుకుని చక్కగా వస్తే వాళ్ళ ముందు చిన్నగా ఎత్తనాలు వేసాడంట. అయ్యి అనుకుని అంట ఆకలేసేసి, అమ్మో మంచి మేత దొరికిందే, చిన్నక్క, పెద్దక్క, మధ్యక్క, లాస్ట్ అక్క రావే అని చెప్పి మొత్తం 3 వెళ్ళి పాట ఆడతా. అక్కడికి వెళ్ళి ఒక డ్యాన్స్ చేస్తాడు. దొంగోడు వస్తాడు, ఇతర వేస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు, వల వేస్తాడు, తింటా కూడా పాడుతున్నాయి అంట. ఆడు వల వేసినప్పుడు కూడా ఇదే పాట అంట. ఏమని? దొంగోడు వస్తాడో, ఇతనాలు వేస్తాడో, వల వేస్తాడో, ఎత్తుకెళ్ళిపోతాడు. ఆడు వల వేసేసి బుట్టలో వేసుకున్నా కూడా దొంగోడు వస్తాడో, ఎంతగా బుట్టలో ఉండి కూడా ఏం పాడుతున్నాయి. మనోళ్ళు కొంతమంది సైతాన్ గడు బలహీన పరిచేస్తున్నా, నాశనం చేసేస్తున్నా. వీళ్ళకి ఏం ఉండదు. మనం సైతాన్ గడు ఏం చేస్తున్నాడో, సైతాన్ గడు వీళ్ళని ఎన్ని విధాలుగా లోకంలో తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించిన ఆ అలజడు గుర్తించలేకపోతున్నారు. నేను ఈ పని చేస్తే సాతానే నన్ను అలా బలహీనపరిచి తీసుకెళ్ళిపోతున్నాడు, నేను ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది ఇలాగా. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి, హలో అవ్వక్క ఎంత బాగున్నావు, కానీ బట్టలు లేవేటి నీకు? మా యేసు ప్రభువు మాకు బట్టలు లేకుండా మమ్మల్ని పుట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ కసి 2వ రోజు వచ్చింది. అక్క నీ మొహం ఎంత అందంగా ఉంది, కొంచెం దాని పేర్లవలి రాసుకోవచ్చు కదా, పోనీ ఒక లిప్టిక్ అన్నీ వేసుకోవచ్చా? హల్లెలూయా. 3వ రోజు వచ్చింది. దేవుని స్తోత్రం. రోజులిద్దరికీ జరుగుతుంది సంభాషణ. 3వ రోజు వచ్చి, ఎందుకు అలా చూస్తా, ఓసారి కొరకొచ్చు కదా. ఏంటది? హల్లెలూయా. అసలు ఇన్ని తినమన్న దేవుడు అసలు దీన్ని ఎందుకు తినొద్దు అన్నాడు?
అసలు ఇది తింటే ఏమవుద్ది, అసలు ఇప్పుడు ప్రభు పలాంద చేయొద్దు అన్నాడు అనుకో, అసలు ఎందుకు చేయొద్దు అన్నాడు, దాని చేతి ఏమైంది అంటే వెంటనే సైతం వచ్చి నుంచి ఉంటాడు. హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకమైన మనసు వస్తుందనుకో, మనకి ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన మనసు వస్తుందనుకో, మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని మనం సరి చేసుకోలేదనుకో, వాక్యానికి వ్యతిరేకమైన మనస్సు, దైవజనుల నడిపింపుకి వ్యతిరేకమైన మనస్సు, దైవ సేవకురాల మీద వ్యతిరేక మనస్సు, సంఘబిడ్డల మీద వ్యతిరేక మనస్సు వస్తుందనుకో, మనం దాన్ని అలా ఉండనిచ్చామనుకో, వెంటనే సాతాను ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఒక్కలంటే ఒట్టు, అబద్ధాలు చెప్పండి, ముగించని చెప్పనా? ఏమా టైం చూసుకుంటే ఇక్కడ ఏం టైం గడియారాలు ఏం లేవు ఇక్కడ. అలే స్తోత్రం చెప్పరే రా అన్నావా? హల్లెలూయా. నేనంటాను బిడ్డలారా, అపవాది మనల్ని సులువుగా చిక్కులు పెడతాడు. ఈ ధోరణి, ఈ ఆలోచన మనం నశించిపోవాలి. ఏ ఆలోచన? వాక్యానికి విరోధం, నడిపింపుకి విరోధం, దైవజనుడికి విరోధం, దైవజనరాలకి విరోధం అయినటువంటి సంఘానికి విరోధమైన భావాలు, ఆలోచనలు మనలో పుట్టినప్పుడు వాటిని మనము జయించగలగాలి. వాటి విషయమే మనం ప్రార్థనలో కూర్చోవాలి. ప్రభా నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, లేదా ఒక పాపం చేయమని ప్రేరేపణ వస్తుందనుకో, ఒక అపవిత్రమైన కార్యం చేయమని ప్రేరేపణ వస్తుందనుకో, ఒక అపవిత్రమైన తలంపు నిన్ను వేధిస్తుందనుకో, వాటిని జయించుటకు దేవుని కృప మీద ఆధారపడాలా. పడకుండా నువ్వు అలా ఉన్నావు అనుకో, నిన్నేం చేద్దది? లోతుగా తీసుకుపోతే. ఇక మోసం చేశాడండి, సులువుగా చిక్కులంటే ఏంటి? ఏం పర్లేదు, ప్రభుని నమ్ముకుంటే మాత్రం సినిమాలు చూడొద్దని ఎక్కడన్నా ఉందా? ప్రభుని నమ్ముకుంటే మాత్రం బూతులు ఆడొద్దని ఎక్కడన్నా ఉందా? ప్రభుని నమ్ముకుంటే తాగొద్దని ఎక్కడన్నా ఉందా? ప్రభుని నమ్ముకుంటే ఫలానిది చేయొద్దని ఎక్కడన్నా ఉందా? మనము లోకములో బ్రతుకుచున్నాం. అంత నీతిగా ఏం బ్రతకక్కర్లే, అంత యథార్థంగా ఏం బ్రతకక్కర్లే. మనం అంత నీతిగా యథార్థంగా బ్రతకపోతే ఇంక నువ్వు ప్రభుని నమ్ముకునే ఉపయోగం ఏంటి? ఉదాసీనమే కదా. నీ వల్ల ప్రభువుకి ఉపయోగం ఏంటి? నువ్వు అలా లేకపోతే నీ వల్ల ప్రభువుకి ఉపయోగం ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అవ్వమ్మని చాలా సులువుగా, చాలా సునాయాసంగా తల్లిని తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభు, సైతాన్ గాడు. కానీ ప్రభు యొక్క ఆజ్ఞను మీరింది. ఏమవుద్దిలే, నేను చెప్పనా, మనలో అదేనండి, ఏమవుద్దిలే అనుకోకూడదు. ఏమవుద్దిలే అనుకున్నప్పుడే అవుద్ది ఏదోటి. నీవేనయ్యా. స్తోత్రం. హబక్కు చూడండి ఏమన్నాడు తెలుసా? వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కుంచుకొనిచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఒకసారి స్తోత్రం చెప్పరా. మానవులందరినీ పట్టేసుకున్నంట అది డ్యాన్స్ ఆడుతున్నాడంట. ఏయ్, బలవంతుడని చెప్పుకున్నాడు సంసోను, బంధించేసని చూసావా? నీతిమంతుడని చెప్పుకున్నాడు కదా యోబు గురించి, చూసావా ఏం చేశాను? ఆడు ఆనందపడతాడు. నేను చెప్పను, నువ్వు పడిపోతాడికి ఆనందం, నువ్వు చెడిపోతాడికి ఆనందం, నువ్వు పాడైపోతే సైతానికి ఆనందం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి దుఃఖము. హల్లెలూయా. నీ జీవితం నష్టపోతే వాడికి సంతోషం. అందుకని నిన్ను లాగుతున్నాడు, నిన్ను పాడు చేయాలని ప్రేరేపిస్తున్నాడు, నిన్ను పతనానికి తీసుకెళ్ళాలని ప్రేరేపిస్తున్నాడు, నిన్ను నశింప చేయాలని ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వలలో మనం పడకూడదండి. సైతాన్ని సులువుగా చిక్కులు పెడతాడు. దావీదు అంత అభిషక్తుడండి. ఏమా అన్నావా? చేతులపైకి స్తోత్రం చెప్పు. ఏ పది అవ్వకుండానే ఇంటికి నిద్ర ఎక్కడ చేస్తుందండి. ఇప్పుడు వదిలేని మిమ్మల్ని సినిమా హాల్లో కూర్చోమని తెల్లారులు ఇప్పుడు మాత్రం నీకేమొచ్చేద్దే? ఎంత నిద్ర వచ్చేద్దో. హల్లెలూయా. ఏమ నీకు వస్తలేదా? ఆ ముసుకి స్తోత్రం చెప్పరా. బాగా చెప్తలేదు. చదవండి ఒకసారి సమూయేలు పుస్తకం, 2వ గ్రంథం, సమూయేలు 2వ పుస్తకం
అండి 24వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 24వ అధ్యాయం 14 వచ్చిన. ఎక్కడ ఉన్నాడంట? చదువు అమ్మ. ఆసమెరగ తినేస్తున్నావా? 4 తిరుగుతలేదు. యెహోవా బహు వాత్సల్యత కలిగిన వాడు, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో పడి ఉన్నాను. అసలు దావీదు చిక్కులో ఎందుకు పడిపోయాడు? సైతాన్ గడి చిక్కులో. ఒకసారి 24 ఒకటి చదవండి. యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదు వారి మీదకి ప్రేరేపణ చేసి ఒకసారి తెస్సలోని క్షమించండి, దినవృత్తాంతాల గ్రంథము 21:13 చదవండి. మొదటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 13 వచ్చిన. 21:1 చదవండి. చదువు. 21:1 చదువు. ఆ తరువాత సాతాను ఇశ్రాయేలీయులకి విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదుని హలో స్తోత్రం. అసలు ఇందాక నేను ఏమన్నా, దావీదు నీతిమంతుడు, పరిశుద్ధుడు, బెత్షెబా తప్ప సాతాను ఎందుకు దావీదుని ప్రేరేపించేశాడు? సులువుగా పడిపోయాడు దావీదు. నేను చెప్పనా? దేవుని స్తోత్రం. కొంతమంది యేసు ప్రభు గురించి నానా సాక్ష్యాలు వినబడుతుంటే పేతురుని అడిగాడు యేసయ్య. పేతురు అందరూ ఏమనుకుంటున్నావు నాకు తెలియదు, అసలు నువ్వేమనుకుంటున్నావు అంటే, నీవు నిత్య జీవపు ఓటవయ్యా, నువ్వు దేవుని కుమారుడు అంటే దేవుడే నీకు బయలుపరిచాడని శబాష్ అంటాడు. ఆ వెంటనే నేను సిలువ వేయబడాలి, నేను మరణానికి వెళ్తాను అంటే అది నీకు దూరమవును కాకంటే వెంటనే యేసుప్రభు ఏమంటాడు? సాతాను అన్న వెనక్కి పోంటాడు. అంటే ఇంకోసారి ఏమంటాడంటే, పేతురు సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు పట్టి జల్లించాలి అని. అర్థమైందా? మీరు రోజు ప్రార్థన చేసుకోవాలి. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను అపవాది యొక్క ఆలోచనలో ఉండకుండా నన్ను తప్పించని, నన్ను అపవాది బలహీనపరచకుండా తప్పించు, నన్ను అపవాది చిక్కు పెట్టకుండా అని ప్రార్థన చేయాలి. ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా అది ఉంటుంది. మిమ్మల్ని దుష్టుని నుంచి చూడండి, దుష్టుని నుంచి తప్పించబడాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అంటాను, సాతాను దావీదును కూడా ఏం చేసిందంట? అందుకే 31 కీర్తన 4 వచ్చిన చదవండి. 31 కీర్తన 4 వచ్చిన. 31 కీర్తన 4 వచ్చిన. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి అర్థమైంది సైతాను గాడు సులువుగా చిక్కులు పెడతాడని. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవుని బిడ్డలారా ఏమని అన్నాడో చదువునాను. 31:4 నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నట్టుగా శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుంచి నన్ను తప్పించుము. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాడు ప్రభువుకి. ప్రభా, నా వల ఒగ్గాడాడు, సైతాను వల వేసాడు. నాకు ఆల్రెడీ బెత్షెబా వల వేసాడు. రెండోది ఇశ్రాయేలుకి నీకు విరోధంగా ఇశ్రాయేలు లెక్కించమని నాకు వల వేసాడు. నేను అందులో పడిపోయాను. నేను ఏ సాధనలో పడకుండా నన్ను తప్పించండి మీరే. హల్లెలూయా. బాగా చెప్పాలి. 57:6 కూడా చదవండి. కీర్తన 57 అధ్యాయం 6 వచ్చిన. నా అడుగులను చిక్కించుకున్నట్టుగా వారు వలయొడ్డిన ప్రాణం కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తమే పడిరి. దేవుని స్తోత్రం. బాగా చెప్పాలి. దావీదుని చిక్కపరచాలని, దావీదుని నష్టపరచాలని, దావీదుని చంపాలని, దావీదుని దేవుని బిడలారా నశింప చేయాలని, లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ దేవుడు తప్పించాడని దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుని బిడ్డ, నీ జీవితంలో సాతాను వలలో పడకుండా, వాడి చిక్కుల్లో పడకుండా, వాడి యొక్క కుయుక్తుల్లో పడకుండా మనము కాపాడబడాలి. దేవుడు అది కోరుకున్నాడు జీవితంలో. మీరు కూడా ప్రార్థన చేయాలి. లోకాసువార్త 10:36 కూడా చదవండి. వాడి చేతిలో పడితే ఏం జరుగుతుందో. అయిపోయింది, ఇక ముగించేస్తున్నాను. లోకాసువార్త 10:36. ఒక మనుష్యుడు
కాదు, పైనుంచదు. ఒక మనుష్యుడు యెరికో నుంచి యోర్దాను దిగి వెళ్ళుచుండెను అని చదువు 10వ అధ్యాయం. ఇదిగో మనుషుడు ఎక్కడ చిక్కాడంట? ఇటు సైతాన్ గడి పేరు ఏమిటి? దొంగ. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కిన ఆయనకి ఏం చేశాడంటే వస్త్రాలు లాగేసుకున్నారు, కొట్టేశారు, కొర ప్రాణంతో వదిలేశారు. సైతాన్ చేతికి దొరికితే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన అన్నిలా నీకున్న కృపను లాగేస్తాడు, పరిశుద్ధత లాగేస్తాడు, సాక్ష్యం లాగేస్తాడు. నీ జీవితంలో దేవునిని సంతోషపరిచి అన్నిటిని సాతాను ఏం చేస్తాడో లాగేసేస్తాడు, లాగేసి నిన్ను నిరాయుధుడిగా చేసేస్తాడు. ఏమండి? అందుకని మనం సాధ్యమైనంత వరకు అపవాది వలలో, అపవాది ఉరిలో, అపవాది చిక్కుల్లో పడకూడదు. కొన్నిసార్లు అపవాది బంధువుల రూపంలో వస్తాడు, కొన్నిసార్లు స్నేహితుల రూపంలో వస్తాడు. ఏమండి? కొన్నిసార్లు వాడి ఇష్టమండి, వాడు ఏ వేషమైన వేసుకుని రావచ్చు. వాక్యానికి విరోధము, సంఘానికి విరోధము, ఆత్మకి విరోధము, వాక్యానికి విరోధము, దేవుని సన్నిధికి విరోధంగా ఏది నీ జీవితంలో వచ్చిన అది అపవాది యొక్క ప్రేరణ. నువ్వు గుర్తించగలగాలి సైతాన్ని, సైతాన్ యొక్క కదలికలు గుర్తించగలగాలి. సులువుగా చిక్కులు పెడతాడట. ఆ చిక్కుల్లో మనం పడకూడదు. మన ఆత్మీయ జీవితాలు పడకూడదు, మన భక్తి జీవితాలు, పరిశుద్ధ జీవితాలు పడకూడదు. అలాంటి ఒక కృప మనం పొందినట్లుగా దేవుడు తన సహాయాన్ని మనకి పంపించునుగాక. ఆమేన్. ప్రార్థన.